ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకునో మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. మరి ఆ రోజున ఆ దినాన్న వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నారు కదండి. మరి మన సమస్యలు, దిక్కు తోచని పరిస్థితులు, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులు, ఎలా ముందుకెళ్ళాలో తెలియని పరిస్థితి కొన్నిసార్లు మన జీవితాల్లో మనము ఎదుర్కొంటూ ఉంటాము. మనకున్న ఇబ్బందుల్లో అసలే నేను ఇరుకులో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, నా జీవితం ఇలాంటి పరిస్థితి, నాకు ఎటు ముందుకెళ్ళాలో తెలియని పరిస్థితి అని మనం బాధపడుతూ ఉంటాము. ఎలా అంటే డిప్రెషన్లోనికి, నిరాశలోనికి, నిస్పృహలోనికి, కృంగుదలలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాము. అయితే అలాగున కృంగిపోవద్దు. కానీ నిన్ను రక్షించేవారు లేనప్పుడు, నిన్ను విడిపించేవారు లేనప్పుడు బహుశా నువ్వు కృంగిపోవచ్చు. కానీ నీవైతే నీవు నిజదేవుణ్ణి నమ్ముతున్నావు, నిజదేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నిజదేవుణ్ణి ఎరిగి ఉన్నావు కనుక నీవైతే ఎరుగని వారికి తెలియజేయాలి. ఎరిగిన నీవు, దేవుణ్ణి ఎరిగిన నీవు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవా, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు, ఈ భూమి మీద ఇది నాకు అవ్వదు అన్నది ఏదీ లేదు, అది పాపము తప్పనిచ్చి. ఎందుకంటే నీవు పరిశుద్ధుడవు, నీవు పాపము తప్పనిచ్చి ఏదైనాను నీ బిడ్డలను ప్రేమించి నీవు చేయగలవు, రక్షించగలవు, కాపాడగలవు. ప్రతి ఒక్క గవర్నమెంటు, ప్రతి ఒక్క స్థితిగతి ఆయనకు లోబడాల్సిందే, ఆయనకు తలవంచాల్సిందే. కనుక నీవు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వ్యాధిక, రోగానిక, అది ఆయనకు అసాధ్యమా? మరి నీ ప్రాణమా, నీ బిడ్డలా, నీ కుటుంబమా, ఏది ఆయనకు సాధ్యము కానిది భూమి మీద ఉందంటారు? మీకేమైనా తెలుసుంటే నాకు చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఆయనకు సాధ్యము కానిది ఏదీ లేదు. మరి చాలామంది పాడుతూ ఉంటారు కదా పాటలు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని. కానీ వారు ఇరుకు సమస్యలోనికి, వారి ఇబ్బందుల్లోనికి వచ్చేసరికి మరి బహుశా ఆ పాట ఎందుకు గుర్తుకు రాదో నాకు అర్థం కాదు. కనుక నీ లైఫ్లో, నీ జీవితంలో ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి ఇరుకు, దిక్కు తోచని పరిస్థితి ఎదురైనప్పటికీ దేవుణ్ణి నమ్మి, దేవుని యందు విశ్వాసం ఉంచి మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళండి. మరి నేను ఎలాగున చెప్తున్నాను అని అంటే అనుభవంతో చెప్తున్నాను. నేను కొన్ని సమయాల్లో నేను అనుకున్నాను, నా లైఫ్ ఇంకా లేదు, నాశనం అయిపోయింది, ఇంకా అది తిరిగి రాదు, ఇంకా ఏం చేయడానికి లేదు అని అనుకున్నాను. కానీ దేవుడు తిరిగి మరలా నేను కోల్పోయిందే కానివ్వండి, నాకు లైఫే కానివ్వండి, తిరిగి కట్టుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఎలాగనంటే నువ్వు కోల్పోయింది తిరిగి పొందడానికి కూడా ఎంతో సమయం పట్టదు. కానీ నీవు ప్రతి ఒక్కటి కూడా నష్టమైన, కష్టమైన, శ్రమైన, బాధైన, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నీవు విశ్వసిస్తే, నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని నీవు విశ్వసిస్తే, నీవు విశ్వసించిన దాన్ని బట్టి నీవు ఖచ్చితంగా నీ జీవితంలో ప్రతిఫలాన్ని చూస్తావు. నీవు ఒక్కటే అనుకోవాలి, విడిపించినా నా దేవుడే, విడిపించకపోయినా నా దేవుడే. మరి భక్తులైన వారిని మనం చూసాం కదండి. వారు మరి అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు మరి మేము దేవుడికి ప్రార్థన చేయకుండా మానేస్తాము, మరి మేము అగ్నిగుండంలో ఉన్నాము, దేవుడు మమ్మల్ని పడేశాడని అన్నారా వాళ్ళు? ఖచ్చితంగా అనలేదు. అగ్నిగుండములో కూడా ఆయన స్తుతించారు, చెరసాలలో కూడా ఆయన స్తుతించారు, మరి ఇరుకులో, ఇబ్బందుల్లో కూడా ఆయన స్తుతించారు, సింహాల బోనులో కూడా స్తుతించారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అలాగే నీ లైఫ్లో నువ్వు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యలోనూ, ప్రతి ఒక్క శోధనలోనూ ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి, విశ్వసించడం అలవాటు చేసుకోండి. ఎలాగున ఆశ్చర్యంగా, అద్భుతంగా ఆయన మిమ్మల్ని బయటకు నడిపిస్తాడో
ఆ నడిపించి వచ్చిన తర్వాత మీ జీవితాలను సాక్షార్థంగా జనులకు కనపరచండి. వాక్యం అర్థమైందని అనుకుంటున్నాను. తప్పులుంటే క్షమించండి. దేవుని యందు విశ్వాసం కలిగి మనందరము కూడా మన జీవితాలను, మన కుటుంబాలను కట్టుకొని సరిదిద్దుకోవాలని మనవి. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.